రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్న వారంతా క్షేమంగా ఉండాలని ఆ శివపార్వతులను వేడుకున్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అన్నారు. విక్రమార్క శ్రీమతి మల్లు నందినితో కలిసి స్వగ్రామమైన వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలోని పురాతన శివాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని రాహుల్ గాంధీ కుటుంబం, తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు సుభిక్షంగా ఉండాలని బట్టి విక్రమార్క పూజలు చేయించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వానికి శివపార్వతుల ఆశీస్సులు ఉండాలని కోరారు. అనంతరం ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. राजा राष्ट्र देश मनो सुभिक्ष मनोवादितो श्री महाराजा प्रीत्यर्थम भवंतो अनु भारत धनलक्ष्मी धान्यलक्ष्मी व्यापारलक्ष्मी संतानलक्ष्मी सौभाग्यलक्ष्मी अष्टलक्ष्मी राजलक्ष्मी वेंकट मनोवादितो भवंतो अनु ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। राहुल गांधी नाम रहस्य दत्तात्रेय गोत्रो भो राहुल गांधी नाम रहस्य उन्नताधिकार योग्यता प्रसिद्धि द्वारा आयुष्यावृद्ध्यर्थम सहकुटुंबानां क्षेमस्थैर्य धैर्य विजय भय आयुरारोग्य ऐश्वर्य తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారి నామం చేస్తే సహకుటుంబాంతో వచ్చా సీతక్క నామం చేస్తే సహకుటుంబాంత మనోవాంఛార్థం తుమ్మల నాగేశ్వరరావు నామం చేస్తే సహకుటుంబాంతో వచ్చా. మహాశివరాత్రి పర్వదినాన వికారాబాద్ నియోజకవర్గం జిల్లా తెలంగాణ ప్రజలకు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. రైతులు ప్రజలు సుభిక్షంగా ఉండాలని మహాదేవుణ్ణి ప్రార్థిస్తున్నానని స్పీకర్ అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు, వికారాబాద్ జిల్లా ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ పవిత్ర దినాన భగవంతుని ఒకటే కోరడం అవుతున్నది. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి, వర్షాలు సకాలంలో పడాలి, రైతులందరూ సుభిక్షంగా ఉండాలి, అందరికీ సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పేసి ఆ మహాదేవుణ్ణి, ఈశ్వరుని ప్రార్థిస్తూ మరి మరొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్. తెలంగాణ ప్రజలకు గరల కంటుని దీవెనలుండాలని కేటీఆర్ ప్రార్థించారు. పవిత్ర శివరాత్రి సందర్భంగా శివభక్తులు ఉపవాస దీక్షలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించడం హిందూ సాంప్రదాయంలో ప్రత్యేకతను సంతరించుకుందన్నారు కేటీఆర్. గరళాన్ని తన కంఠంలో దాచుకుని ముల్లోకాలను కాపాడుతున్న ఆ ఉమాశంకరుని కరుణా కటాక్షాలు తెలంగాణ ప్రజలకు ఉండాలని, సుఖశాంతులతో జీవించేలా ప్రజలందరినీ దీవించాలని కేటీఆర్ ఆ మహాశివుణ్ణి ప్రార్థించారు. శివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ దర్శించుకున్నారు. హిందువులు అందరూ వేములవాడకు రావాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్. రాజన్న ఆలయం ఎంతో శక్తివంతమైన దేవస్థానమని తెలిపారు. దేశ ప్రధాని వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. అప్పటి నుండి దేశవ్యాప్తంగా ఒక చర్చ కొనసాగుతుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీతో భేటీ కావడం ఇది మూడోసారి. ముఖ్యమంత్రి వెంట ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. ఇక ఈ భేటీలో ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు చేస్తున్న సహాయక కార్యక్రమాలను ప్రధానికి రేవంత్ రెడ్డి వివరించినట్లు సమాచారం. అలాగే బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను ప్రధానికి సీఎం వివరించారని తెలిసింది. దీంతో పాటు విభజన హామీలు, పెండింగ్ నిధులు, పలు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సాయంపై రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తుంది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలోని శ్రీ శివగంగా రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారిని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి దర్శించుకున్నారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో పాటు తనయుడు కౌశిక్ కలిసి మహారుద్రాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మహేశ్వరంలో శ్రీ రాజరాజేశ్వరి శివగంగా భగవంతుని దర్శనం చేసుకోవడం సంతోషమని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆ శివుని చల్లని చూపులతో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలు కూడా, రైతులు గాని మహిళల సమస్యలు అన్నీ కూడా బయటపడాలని దేవుణ్ణి వేడుకుంటున్నానని తెలిపారు. ఎస్ఎల్బీసీలో చిక్కిన 8 మందిని భగవంతుడైన రక్షించాలని, దేవుణ్ణి ఆశీర్వాదంతో బతికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఈరోజు మహేశ్వరంలో రాజరాజేశ్వరి శివగంగ అంటాము, భగవంతుని దర్శనం చేసుకోవడం సంతోషం. ఆ శివుడి చల్లని చూపుతోని ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న సమస్యలన్నీ కూడా, ఒక సైడ్ రైతులు, ఒక సైడ్ విద్యార్థులు, ఒక సైడ్ మహిళలు ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా బయటపడాలని, ముఖ్యంగా మొన్న ఎస్ఎల్బీసీలో ఇరుక్కున్న 8 మందిని ప్రభుత్వం ఎలా పట్టించుకోవట్లేదు, కనీసం భగవంతుడిని ఆశీర్వాదంతో వాళ్ళు బ్రతికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ఇక్కడ వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచి ఏర్పాట్లు చేయాలని ఇక్కడున్న పాలక మండలిని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు కూడా మా ఆశీర్వాదం చాలా ట్రై చేసినాము. తక్కువ ఉన్నదాన్ని గతంలో చైర్మన్ ఉన్న సుధీర్ గారు, సర్పంచ్ చంద్రయ్య గారు కానీ వీళ్ళకి స్థానిక నాయకత్వం అంతా కూడా కలిసి కొంత అక్వైర్ చేసుకున్నారు, కొనుక్కున్నారు. ల్యాండ్ ప్రైవేట్ కొనుక్కోవాలన్నా కూడా పక్కకు లేదు. బట్ చూద్దాం, దేవుడు ఇంతమంది రోజుకు భక్తులు కూడా పెరుగుతూ ఉన్నారు. పక్కకు ల్యాండ్ అంతా ప్రైవేట్ ల్యాండ్, నిజంగానే వాళ్ళు సేల్ చేయాలి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. తెలంగాణకు కొంగు బంగారం లాంటి రాజరాజేశ్వర స్వామివారి కరుణా కటాక్షాలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. వేములవాడ అభివృద్ధికి కేసీఆర్ ఎంతో కృషి చేశారని కవిత తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం కేసీఆర్ 250 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. అయితే ప్రభుత్వాలు మారినంత మాత్రాన అభివృద్ధి ఆగవద్దని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వేములవాడ అభివృద్ధిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో గుడి చెరువు వద్ద 30 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆలయానికి అందించిందని, ప్రస్తుతం అక్కడ అభివృద్ధి జరగడం లేదని స్థానికులు చెబుతున్నారని, కాబట్టి అక్కడ అభివృద్ధి పనులను కొనసాగించి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. తెలంగాణలో దక్షిణ కాశీగా పిలువబడేటటువంటి వేములవాడ రాజన్న దర్శనం చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. అది కూడా శివరాత్రి పొద్దున్నే అయ్యవారి దర్శనం, అట్లనే అమ్మవారి దర్శనం, లక్ష్మీ గణపతి దర్శనం చాలా అద్భుతంగా సాగింది. మరి మనకు వేములవాడ రాజన్న అంటేనే కోడె మొక్కల రాజన్న, మన తెలంగాణ ప్రజలకు కొంచెం బంగారం లాంటి మన రాజన్న. మరి రాజన్నను అంతకుముందు ఆంధ్ర పాలకులు పట్నం చేసిన విషయం మీకు తెలిసిందే. వేములవాడకు వస్తే వాళ్ళు ఎలక్షన్ గెలవరని చెప్పి అపవాదు పెట్టి వేములవాడ క్షేత్రాన్ని దేవుళ్ళని కూడా బదనాం చేసిన పరిస్థితి ఉంది. కానీ గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి పరిపాలనలో సిరిసిల్ల జిల్లాను ప్రత్యేకంగా క్రియేట్ చేసి మరి ఏర్పాటు చేసినటువంటి సిరిసిల్ల జిల్లాలో గర్వంగా సగర్వంగా మన రాజన్న పేరు పెట్టుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా అని చెప్పి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా ఎట్లా అయితే ఇది ఒకప్పుడు రాజరాజ నరేంద్రుడి సమయంలో అద్భుతంగా వైభవోపేతంగా ఈ ఆలయం ఉన్నది, అట్లానే 30 ఎకరాల భూమిని కూడా మరి చెరువు కోసం కొని ప్రభుత్వం నుంచి తీసుకొని, అట్లానే బతిపోచమ్మ కూడా నిత్యం అనునిత్యం బోనం ఎక్కుతారు వేములవాడలో. అటువంటి బతిపోచమ్మ డెవలప్మెంట్ కోసం కూడా 10 ఎకరాలు సపరేట్ గా కొని, ఎందుకంటే వేములవాడ దక్షిణ కాశీ అంటే ఎట్లుంటారో అట్లనే ఉంటుంది. చిన్న చిన్న గల్లీలు ఉంటాయి, ఎవరు అమ్మేటటువంటి పరిస్థితి ఉండదు. అయినా ప్రభుత్వం చొరవ తీసుకొని దాదాపు 250 కోట్ల పైచిలకు కేవలం ఆలయం అభివృద్ధి కోసమే ఖర్చు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కిందన్నది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఆ డెవలప్మెంట్ కొనసాగాలి. ప్రభుత్వాలు మారినంత మాత్రాన డెవలప్మెంట్ ఆగదు. ఇప్పుడు ఏవైతే 30 ఎకరాలు మేము అక్కడ కొని మా ప్రభుత్వం నుండి రాజన్న వారి ఆలయానికి ఇచ్చినామో, మరి ఆ ఆలయంలో గుడి చెరువు దగ్గర డెవలప్మెంట్ అన్నది ఆగిపోయింది.
ఉందని ప్రయవారు చెప్తా ఉన్నారు. ఆ డెవలప్మెంట్ కంప్లీట్ చేయాలి. అక్కడ అనుకున్నటువంటి హాల్స్ కానీ, కళ్యాణ మండపాలు కానీ, చౌల్ట్రీలు కానీ ఇవన్నీ ఫినిష్ చేస్తే వచ్చిపోయేటటువంటి భక్తులందరూ కూడా మంచి ఉపయోగంగా ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది. అట్లానే సిరిసిల్ల రాజన్న జిల్లా అంటేనే మరి చేనేత అన్నల జిల్లా. మరి అదేవిధంగా చేనేతల కోసం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు గౌరవనీయులు కేటీఆర్ అన్న గారు కూడా పెద్ద ఎత్తున టేకప్ చేయడం జరిగింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోషామహల్లో ఎమ్మెల్యే రాజాసింగ్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా శివయ్యను దర్శించుకున్నారు. వేకువజాము నుంచే ఆలయంలోని స్వామివారికి పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ అధికారులు శివస్వాములకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. వివిధ రకాల పూలు, విద్యుత్ దీపాల అలంకరణతో ప్రధాన ఆలయం దేదీప్యమానంగా వెలుగుతుంది. ఆరోగ్యాభివృద్ధ్యర్థం ముందు జరిగి స్వామివారికి నీళ్ళు వేయండి. ఇప్పుడే పంచామృత అభిషేకం అయింది. మీ చేత మీరు ఆ యొక్క జలాన్ని వేయండి. ఓం చంచమే వజచ్చమే ప్రియంచమే నుగామచ్చమే గామచ్చమే ధోమరదచ్చమే భద్రంచమే శ్రేజచ్చమే వస్యచమే దచ్చమే భగచ్చమే ధరుణంచమే జంతారమే దంతారమే క్షేమచ్చమే దురితమే విష్మనమే మహచ్చమే దంవిచ్చమే జ్ఞాత్తమే దుత్తమే మృదుగమే ధిరంతమే రహితమృతమే మృదంజమే పంచమే రామజచ్చమే జీవాదుచ్చమే దీర్ఘాదుత్పంచమే నవత్తనమే భయంచమే సుగంధమే ధైర్యంచమే దూజారమే సుధీరంచమే. ఓం భోలాశంకర భగవాన్ కీ, ఓం భోలాశంకర భగవాన్ కీ. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హయత్ నగర్ డివిజన్ కమర్షియల్ ట్యాక్స్ కాలనీలో సుమారు 2 కోట్ల రూపాయల నిధులతో జైహింద్ పార్కును నిర్మాణం చేపట్టారు. ఇన్ఛార్జ్ మంత్రి సమయం ఇవ్వకపోవడంతో ప్రారంభానికి నోచుకోలేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్కు పూర్తి చేసి సంవత్సరం కావస్తున్నా జిల్లాకు ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి పార్కు ప్రారంభించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీ ప్రజలు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నప్పటికీ 7 కాలనీలకు డ్రైనేజీ వ్యవస్థ లేదని, ఇండ్ల చుట్టూ మురుగునీరు చేరి దోమలతో జ్వరాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కడుతున్న లక్షల రూపాయల టాక్సీలు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారు. నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్, ఇది సిటీఓ కాలనీ పార్కు. సుమారు 4000 గజాలు 2 కోట్ల రూపాయలతో హెచ్ఎంబీ నిధులతోటి గత ప్రభుత్వంలో కంప్లీట్ శాంక్షన్ అయిపోయి పనులు కూడా పూర్తి అయిపోయినాయి. ఈ ప్రభుత్వంలో ఇన్ఛార్జ్ మంత్రి గారు టైం ఇవ్వకపోవడం వల్ల ప్రారంభం నోచుకోలేదు. అదేవిధంగా కొన్ని ఏమో ఇక డ్రైనేజ్ సమస్యలు ఇప్పటిదాకా చెప్పినట్టు 6 కాలనీలు అత్యంత ప్రాధాన్యతగా డ్రైనేజ్ సమస్య. అంటే అయిన పని నేనేమో ప్రారంభం చేస్తలేరు, కొత్త పనులకు నిధులు ఇస్తలేరు. ఈ 15 నెలల నుంచి వీళ్ళ గురించి పట్టించుకున్న పాపన ఎవ్వరు లేరు. ఎందుకంటే కనీసం గతంలో అయింది కొబ్బరికాయ కొట్టిది, అది ఇనాగ్రేషన్ చేస్తే ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. మిగతాది కనీసం ఆ కొత్త నిధులు ఇచ్చే ఏమిస్తారో చేసే డ్రైనేజ్ అక్కడ మొత్తము పందులు పండి మొత్తము దోమలతో వస్తున్నారు. ఈ మురుగుతోటి దోమలు, విపరీతంగా జ్వరాలు, వామిటింగ్స్, పిల్లలు అయితే అసలు ఉండలేకపోతాండ్రు. కిరాయిలకు ఇచ్చిన కిరాయిలు ఈ దోమలతోటి మేము ఉండలేమని వెళ్ళిపోతున్నారు. గ్రౌండ్ వాటర్ సింక్ అవ్వట్లేదు సార్. మొత్తం పొల్యూట్ అయ్యి వాటర్ బోర్ కూడా వేసుకోలేని పరిస్థితి ఉంది ఇప్పుడు మాకు. మరి మేము ఎట్లా ఉండాలి సార్? మంచి నీళ్ళు కూడా అంతా పొల్యూట్ అయిపోతున్నాయి. ఇవి సింకులోకి మొత్తం సింక్ అయిపోతున్నాయి సార్. ఈ వాటర్ మంచి నీళ్ళ ట్యాంకులోకి ఆ నీళ్ళు ఎట్లా వాడుకోవాలి మేము? మీరు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఎట్లా మా పరిస్థితి? కనీసం షాప్కు ఏమన్నా కొనుక్కుందా అన్న బురదలోంచి రాలేకపోతున్నాం. రోడ్డు మొత్తం బురదనే సార్. ఏం చేయాలి చెప్పండి మీరు? ఒక రోజు వచ్చి చూడండి మీరు, ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కార్పొరేటర్ అందరు వచ్చి చూడండి, మా సమస్యని పరిష్కరించండి. బ్లడ్ బ్యాంక్ కాలనీ అండి, హయత్ నగర్ మండలంలో ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది మా కాలనీ. ఇప్పటి వరకు మాకు తాగునీరు లేదు, డ్రైనేజ్ సమస్య చాలా ఉంది. మా ఇండ్లకు డ్రైనేజ్ మేము అడగలేము. పైన కాలనీ నుంచి వచ్చి మా కాలనీ మొత్తము డ్రైనేజ్, మొత్తం మా ఇండ్ల చుట్టూ డ్రైనేజ్ నీరు వాటర్ మొత్తం ఇక్కడే మాకు స్టోరేజ్ అవుతుంది. మాకు దానివల్ల చాలా ఆరోగ్యం దెబ్బతింటుంది. దోమల వల్ల దెబ్బతింటుంది. మా సింకుల మన సంపులలోకి వచ్చేస్తున్నాయి డ్రైనేజ్ వాటర్, మొత్తం బోర్ వాటర్ పొల్యూట్ అవుతుంది. సంపులోకి నీళ్లు డ్రైనేజ్ వాటర్ వచ్చేస్తున్నాయి. చాలా ఇబ్బంది అవుతుంది. మేము కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఒక ఇల్లుకు 5 లక్షలు, దాదాపు 5 లక్షల ట్యాక్స్ కడుతున్నాం. కానీ మాకు ఏ సదుపాయం లేదు. తాగునీరు సదుపాయం లేదు, డ్రైనేజీ లేదు, ఒక రోడ్డు లేదు, ఏది లేదు. మేము అధికారులను కలుస్తున్నాం, రాజకీయ నాయకులను కలుస్తున్నాం, అందరిని కలుస్తున్నాం, కానీ ఏం పని అయితే లేదు. గత ప్రభుత్వంలో కొంచెం పని అయింది, కానీ ఇప్పుడు మాత్రం ఏ పని అయితే లేదు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం.
ఇక వివరాలకు వెళ్తే తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు వేకువజామునే ఆలయాలకు తరలివచ్చి శివయ్యను దర్శించుకున్నారు. దీంతో ప్రముఖ ఆలయాలైన శ్రీకాళహస్తి, శ్రీశైలం, వేములవాడ, కీసర తదితర ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. కుత్బుల్లాపూర్ సూరారంలోని ఉమామహేశ్వర ఆలయంలో మహాశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. అలాగే నాంపల్లిలోని శివాలయంలో భక్తులు దర్శించుకున్నారు. మరోవైపు మహాశివరాత్రి కోసం ఆలయాలను సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయాల వద్ద తగిన ఏర్పాట్లు చేశారు. కరిచరణకృతంబా కాయం కర్మజంబా శ్రవరణేన జంబా మానసా వాపరాధం విహితమవిహితంబా सर्वमेतच्चमस्सो जय जय करुणाभादे महादेव शंभो। श्री काशी विश्वनाथ प्रांगण में हम लोग हैं। एवरी ईयर यहाँ पब्लिक आती है और हम लोग पुजारी 20-25 साल से हमारे दादाजी पुजारी थे, हमारे पिताजी है और हम लोग हैं। यहाँ सुबह शाम आरती होती है भगवान का और अभिषेक भी होता है और हर महाशिवरात्रि में 8 से 10 हज़ार पब्लिक आती है। ठीक है। ప్రముఖ శైవ క్షేత్రం బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, యాదమ్మ దంపతులు. ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆలయ పురోహితులు ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులకు వేద ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. పూజా కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ పాలక వర్గం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్రమే కాకుండా భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచమంతా శివభక్తుల ఆలయాల్లో వారి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో గుళ్ళు ఎక్కడ చూసినా కిటకిటలాడుతూ ఉన్నాయి. భక్తి మార్గం బాగా పెరిగి ఎక్కడికక్కడ భక్తులు వారి వారి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా పటాన్చేరు నియోజకవర్గంలో శివాలయాలే కానీ, అన్నన్న టెంపుల్లే కానీ, అమ్మవారి టెంపుల్లే కానీ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి 2014లో నేను శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత మహాశివరాత్రిని పురస్కరించుకుని నగరంలోని శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుండి శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఎల్బీ నగర్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి శివాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని మహాశివుడికి ఆలయ చైర్మన్ గుంటి లక్ష్మణ్, ఈవో ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం అభిషేకాలు చేసి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. కేపీహెచ్బీ కాలనీలోని శ్రీచక్ర అధిష్టాన కామాక్షి సమేత ఏకాంబరనాథ స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తుల సందడి మధ్య ఆలయం ఆనందోత్సాహంగా మారింది. అర్చకులు తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తులు క్యూ లైన్లో భక్తి శ్రద్ధలతో బార్లు తీరారు. వారి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలయ చైర్మన్ పివి రమణ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా ఆలయం చుట్టూ రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించింది. భక్తులు ఈ దివ్యమైన క్షణాలను ఆస్వాదిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. भक्ति प्रदाय मुख्याय भक्तानुग्रहकारिणे सुंदरेशाय सौम्याय श्रीगिरीशाय मंगलम् मुक्तिप्रदाय सांबाय सृष्टिस्थितिकारिणे त्र्यंबकप्रशान्ताय लोकेशाय मंगलम् सद्योजाताय सर्वाय भव्यज्ञानप्रदायिने
రూపాయ నమస్తే పురుషాయ చ అఘోరాయ చ ఘోరాయ సుస్థితాయనే సత్యనిర్మలాయ లోకేశాయ మంగళం సత్యోధాతాయ సర్వాయ అవ్యక్తం సర్వత్రాయ మంగళం మంగళం పుష్పం సమర్పయామి. సిటీ విజన్ సంస్థ ఎండి శివరామకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా ఖైరతాబాద్ కార్యాలయంలో నిర్వహించారు. సిటీ విజన్ సంస్థ హెచ్ఓడీస్ ఉద్యోగులు కేక్ కట్ చేసి ఎండి శివరామకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. సిటీ విజన్ సంస్థను మరింత అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తానని ఎండి శివరామకృష్ణ అన్నారు. సిటీ విజన్ సంస్థ ఉద్యోగులతో బర్త్డే సెలబ్రేషన్ జరుపుకోవడం ఎండి శివరామకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. Thanks everybody. Every birthday brings maturity and seniority to the person. You know, it's always pleasure to spend time and celebrate birthday among the staff. It's good. I want this organization to flourish some more time and move forward. Thank you once again. ఓల్డ్ అల్వాల్లో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం రాజగోపురం ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చిన్నజీయర్ స్వామితో కలిసి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. శ్రీ చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా ప్రతిష్టాపన జరపడం సంతోషమని ఎంపీ ఈటల అన్నారు. గల్ఫ్ దేశంలో కూడా మన దేవాలయాలను కట్టుకుంటున్నామన్నారు. మన సంప్రదాయం చాలా గొప్పదని, మన సంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు. ఇది ఒక్క ప్రభుత్వంతోనే సాధ్యం కాదు, ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలన్నారు. హైదరాబాద్ వాసులకు సిటీలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. గోల్నకా చర్చి నుండి చే నెంబర్ మీదుగా అంబర్పేట్ వరకు నిర్మించిన ఈ ఫ్లైఓవర్పై వాహనాలు అనుమతిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా పర్వదినం రోజు ప్రయాణికులకు ఎంతో అవసరమైన అంబర్పేట్ ఫ్లైఓవర్ వాహనదారుల కోసం ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ భూసేకరణ జాప్యం వల్లే అంబర్పేట్ ఫ్లైఓవర్ కింది రోడ్డు పనులు ఆలస్యమవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ నుండి వాహనాలను అనుమతించి కింద రోడ్డు నిర్మాణం, పచ్చదనం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ పనులు పూర్తయ్యాక అధికారికంగా ఫ్లైఓవర్ను ప్రారంభిస్తామని ప్రకటించారు.